నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం తెనాలిలో జరగనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ముప్పు గ్రామాలకు కేటాయించిన నిధుల పంపిణీ కార్యక్రమం. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీలకు కేటాయించిన ₹1,00,000 నిధుల పంపిణీ కార్యక్రమం సోమవారం తెనాలిలో నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఆదివారం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వరద ముంపు గ్రామాలకు పవన్ కళ్యాణ్ 400 గ్రామాలకు గాను కేటాయించిన 4 కోట్ల నిధులను గ్రామానికి ₹1,00,000 చొప్పున కేటాయించిన నేపథ్యంలో గుంటూరు, బాపట్ల జిల్లాలో 6 మండలాల్లోని 25 గ్రామాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం తెనాలి, కొత్తపేటలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాతింట్ల మనోహర్తో పాటు పలువురు మంత్రులు పాల్గొని ₹1,00,000 చెక్కులను గ్రామ సర్పంచ్లకు అందించడం జరుగుతుందని వివరించారు. వరద ఉధృతికి ఎన్నో వందల గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. మరి ఎంతో పశు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. అలాగే పంట నష్టం, కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఇంతటి విలయ తాండవాన్ని ప్రకృతి మన రాష్ట్రం మీద చూపించడం ఎంతో విచారకరం. మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి, మొత్తం 6 కోట్ల రూపాయలు ఇక్కడ విరాళంగా ప్రకటించి ఆయన సొంత నిధుల నుంచి విడుదల చేస్తానని చెప్పి ప్రకటించడం ఎంతో మరి ఆయన యొక్క మానవతా దృష్టికి, ఆయన యొక్క దాతృత్వానికి మనందరం కూడా మరి ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రేపు తెనాల్లో మరి ఇక్కడ కొల్లిపర మండలంలో 2 గ్రామాలు, తెనాలి మండలంలో 2 గ్రామాలు, కొల్లూరు మండలంలో 14 గ్రామాలు, రేపల్లె మండలంలో 1 గ్రామం, అలాగే బట్టిపోలు మండలంలో 4 గ్రామాలు, కాకుమన మండలంలో 2 గ్రామాలు, మొత్తం 25 పంచాయతీలకి తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి మన యొక్క మంత్రుల సహచర్యంతో, వారి యొక్క ఆధ్వర్యంలో, నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి ₹1,00,000 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు. కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న వరద వల్ల నష్టపోయినటువంటి ప్రభావాన్ని అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఇట్లాంటి విపత్తులో మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన సమయం. ఇట్లాంటి సమయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ అండగా నిలబడుతూ తన సొంత నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సొంత నిధుల నుంచి 4 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి ఆయన ఏదైతే ఇష్టపడి ఒక శాఖను ఎన్నుకొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీల్ని బలపరుద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఆయన గొప్ప మనసుతో దాని మీద మమకారంతో పనిచేస్తూ ఉన్నాడు. అట్లానే ఈ విపత్కర పరిస్థితుల్లో దానికి ఖచ్చితంగా ప్రజలకి, ఆ గ్రామాలకి మనం అండగా నిలబడాలి అని రాష్ట్రంలో, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నష్టపోయిన ప్రతి పంచాయతీకి కూడా ₹1,00,000 నిధుల్ని తన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మీరు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 జిల్లాల్లో దాదాపుగా ఈ విపత్కర పరిస్థితులకి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. దానికి సంబంధించిన 400 గ్రామ పంచాయతీలకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇస్తున్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి, తెలంగాణ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే కార్యకర్తల్ని కాపాడుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందున్నారు. ఇప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు ఆయన అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి రేపు తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 6 మండలాలు, మొత్తం అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలు, 25 పంచాయతీలు ఏవైతే వరద వల్ల నష్టపోయినాయో వాటికి సంబంధించిన పంచాయతీలకు కూడా అందరికీ కూడా దానికి సంబంధించిన సర్పంచులు కానివ్వండి,
అధికారులు కానివ్వండి రేపు అందరూ కూడా ఇక్కడ నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపానికి హాజరవుతారు. ముఖ్యంగా గడిచిన వారం నుంచి ఈ కురిసిన వర్షాల వల్ల నాయకత్వం వల్ల లాభం పొందిన పట్టణం ఏదైనా ఉందంటే మన తెనాలి పట్టణం. నాదెండ్ల మనోహర్ గారు సమర్థవంతంగా గెలిచిన దగ్గర నుంచి తెనాలి పారిశుద్ధ్యం మీద పెట్టిన దృష్టి వల్ల గడిచిన వారంలో పడ్డ వర్షాల నుంచి మనం బయటపడగలిగాము. తెనాలి ముంపుకు గురి కాకుండా పట్టణం ఆయన వల్ల కాపాడగలిగారు. ఏదైతే గడిచిన వారం నుంచి జరుగుతున్న నష్టం విజయవాడ పట్టణం కానివ్వండి, మిగతా జిల్లాల్లోని వేరే వేరే మండలాల్లో మనకు ఊహ కూడా అందనంత నష్టం జరిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర మంత్రులు కానీ, మా నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్న సేవ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక 2-3 రోజులు గౌరవ ఉప ముఖ్యమంత్రి కనబడలేటప్పటికీ ప్రతిపక్షం మొత్తం కూడా ఆయన మీద పడింది. కానీ ఆ సందర్భంలో ఆయన అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ తాను ఎందుకు రాలేకపోయాను అనే వివరణ ఇస్తూ జరిగిన నష్టాన్ని నా వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలు ముందుగా ప్రకటించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఆ తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత ఇది ఇచ్చింది మనం సరిపోదు, ఇంకా మనం చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా 400 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత నిధులను వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ 400 పంచాయతీలకు ఈ 1,00,000 రూపాయలు చొప్పున పోతుందో ఆ గ్రామ ప్రజలందరి తరఫున, అలాగే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చే కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ క్రాప్ బుకింగ్ పూర్తి కాని చోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలని రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాల్లోని వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, అనుమర్లపూడి, తంగిళ్లమూడి, సేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాల్లో పెమ్మసాని స్థానిక ప్రజాప్రతినిధులైన ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులతో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరద కారణంగా ఖరీఫ్ సీజన్ మొత్తం వృధాగా పోయిందని, కొన్ని సీజన్లలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని పొన్నూరు నియోజకవర్గ రైతులు పెమ్మసానికి వివరించారు. కాగా గతంలో పనులు ప్రారంభమై ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు మరో నూతన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలపై ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులతో రైతుల సమక్షంలోనే పెమ్మసాని మాట్లాడారు. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రైతులతో పెమ్మసాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకులకు చెందిన పంటలను మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారని, స్థానికంగా కొన్ని వేల ఎకరాలను ఈ క్రాప్ లోకి పొందుపరచలేదని పర్యటనలో భాగంగా పెమ్మసానికి పలువురు రైతులు విన్నవించుకున్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి ధూళిపాళ్ల అధికారులను పిలిచి వారంలోగా ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాబోయే సోమవారం నాడు ఒక అధికారిని పంచాయతీ కార్యాలయంలో నియమించి ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు, కౌలు రైతులకు సమస్య రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. రైతులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూడికలు సరిగా తీయలేకపోవటం, వీటన్నిటి వల్ల బ్రేక్ అయ్యి విపరీతమైన వాటర్ వచ్చింది. ఎక్కువగా ఈ ప్రాంతంలో 80 to 90% అంతా కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టారు, ఎరువులు కానీ లేకపోతే పంటకు కానీ. ఒక 30-35 వేలు కౌలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళంతా డబ్బు ముందే ఇచ్చి కౌలు తీసుకునేటువంటి వ్యక్తులు. 50 నుంచి 60 వేలు ప్రతి ఒక్కరికి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. సో వీటికి ఏం చేయాలి అనే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వింటా ఉన్నారు రైతుల బాధలు. సో రైతులకి పంట నష్టం అంటే భూమి ఎవరైనా కూడా కౌలు రైతులకి న్యాయం జరిగే విధంగా చేయటం ఒకటి. రెండోది,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడిషనల్గా కొంత సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అడిషనల్ ప్యాకేజ్ ఇవ్వటం ఒకటి. మూడోది ఈ డ్రైన్స్ వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి లోపు క్లీన్ చేయటం ఒకటి. అదేవిధంగా మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ పెట్టారు. అప్పుడు నరేంద్ర గారు ఉన్నప్పుడు వీటన్నిటిని చొరవ తీసుకొని 350 కోట్ల రూపాయలతోటి ఈ ఆధునీకరణ చేయటం అనేది పెట్టారు. సో అది గత 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం అనేది ఇంకొకటి. సో ఒకటి ఎక్స్టెన్షను, 2 మోడర్నైజేషను, ఇవన్నీ చేసుకుంటా వస్తే 2-3 సంవత్సరాల్లో తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాది. తప్పకుండా వీటన్నిటి దృష్ట్యా చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.